2 రోజుల క్రితం ఇటలీలో ఫెలిక్స్ బామ్గార్టనర్ అనే సాహసికుడు మృతి చెందాడు. 56 ఏళ్ల వయస్సున్న బామ్గార్టనర్ ఓ పారాగ్లైడింగ్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు ఇటలీ అధికారులు ప్రకటించారు. అయితే ఆయన మామూలు వ్యక్తి కాదు. మనం చిన్న ఎత్తు నుంచి కిందకు చూస్తేనే గజగజ వణికిపోతాం. అలాంటిది ఈ సాహసికుడు ప్రపంచ మానవాళినే ఆశ్చర్యపోయేలా చేశాడు. ఏకంగా అంతరిక్షం నుంచి భూమిపైకి దూకిన సాహసికుడు ఈయన. తన 12వ ఏట నుంచే ఎత్తుల నుంచి దూకే సాహస క్రీడను తన ప్రొఫెషన్గా ఎంచుకున్న బామ్గార్టనర్ 2012లో ఓ భారీ హీలియం బెలూన్ ద్వారా స్ట్రాటోస్పియర్ వరకు వెళ్లారు. 39 కిలోమీటర్ల హైట్ ఉండే ఆ ఎత్తు నుంచి భూమిపైకి అమాంతం దూకేసి సమస్త మానవాళిని షాక్కి గురిచేశాడాయన. అంతకుముందు ఏ మానవుడు చేయని ఆ సాహసాన్ని పూర్తి చేసే క్రమంలో ఫెలిక్స్ ఆయన శరీరం గంటకు 1356 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంది. ఇది శబ్ద వేగం అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే 1.5 రెట్లు ఎక్కువ. సూపర్ సోనిక్ వేగాన్ని అందుకుని అత్యంత ప్రమాదకరమైన పల్టీలు కొట్టినా కూడా ఆయన శరీరం ఆ ఒత్తిడిని, అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకుని నిలబడింది. భూమి మీదకు పారాచూట్ సాయంతో సురక్షితంగా దిగి 13 ఏళ్ల క్రితం ఆయన నెలకొల్పిన ప్రపంచ రికార్డు, ఆ విజయ సంకేతం ఇప్పటికీ అందరికీ ఇంకా గుర్తుంది. అలాంటి గార్టనర్ ఇటలీలో జరిగిన ఓ పారాగ్లైడింగ్ ప్రమాదంలో కన్నుమూయడం విధిలిఖితం అనుకోవాలి. ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా 13 ఏళ్ల క్రితం మానవుడు ప్రయత్నించని అత్యంత సాహసాన్ని చేసి చూపించిన వేళ ఆయన మాటలు ఆ సంతోషాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. Until I pulled my parachute, I did not know did I break the speed or sound or not. But when I was on the ground, I've been told by a couple of people they heard that supersonic boom, and they knew I broke the speed or sound. If the next person wanted to try to break my record, I want to see the program, I want to see the idea, I want to see that person. If he's qualified and I have faith in that person, I would help him.